హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మరొక హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే అండి బీరకాయ చట్నీ, మునగాకు తాలింపు. ఈజీగా ఫాస్ట్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ముందుగా మన బీరకాయ చట్నీ కావాల్సిన పదార్థాలు చూద్దాము. అర్ధ కేజీ బీరకాయ తీసుకున్నానండి, 2 చిన్న ఎర్రగడ్డలు తీసుకున్నాను, ఒక తెల్లగడ్డ తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు ఒక గుప్పిడి తీసుకున్నానండి, ఒక టమాటా తీసుకున్నాను. దీనికి ఇక్కడ మామిడికాయ వేస్తున్నానండి. మామిడికాయ ఎందుకు అంటే మన చింతపండు వేస్తాం కదండి, చింతపండు బదులుగా మామిడికాయ వేస్తున్నాను. మామిడికాయ మనకి ఎప్పుడు దొరకదు కదండి, సీజన్లో దొరుకుతుంది. సీజన్లో దొరికినప్పుడు బాగా వాడాలి, బాగా తినాలి. కాబట్టి ఈరోజు నేను మామిడికాయ వేస్తున్నాను చట్నీకి. మీరు వేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ అన్నిటికీ అండి, మనం చింతపండు వేసేదానికి అన్నిటికీ చింతపండు ఆపేసి మామిడికాయ వేసినామంటే టేస్టును బాగుంటుంది, అది ఫ్లేవర్ వేరేలాగా ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలానూ ట్రై చేయాలి కదా. ఈరోజు మామిడికాయ వేస్తున్నాను. ముందుగా మనము ఎర్రగడ్డ తొక్క తీసుకొని కట్ చేసుకుందాము. చాలా ఈజీగా అవుతుందండి బీరకాయ చట్నీ. ఎర్రగడ్డలు తొక్క తీసేసినాను, నీళ్ళలో వేసేద్దాము. అలానే తెల్లగడ్డలు కూడా నీళ్ళలో వేసేద్దాం, తొక్కలు తీసేసి. తొక్కలు ఫుల్గా తీస్తా లేదండి బీరకాయ చట్నీకి, ఎందుకంటే ఇది మిక్సీ పట్టేదే కదా, చట్నీనే కాబట్టి తొక్కతోనే వేస్తాము. ఏ దానికైతే మనం మిక్సీ పట్టమో అది కనిపిస్తుంది అంటామో దానికి తీసుకుంటే సరిపోతుందండి. చాలామంది అదే పనిగా తీసుకొని కూర్చుంటారు. మనకు టైం లేనప్పుడు ఇలా వేసుకున్నా ఏం తప్పు లేదండి, ఎందుకంటే కడిగేస్తాం కదా మనము, కాబట్టి ఇలా వేసుకున్నా కానీ తప్పు లేదు. తెల్లగడ్డలు వేసేస్తాం నీళ్ళల్లో, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఫస్ట్ మనం స్టవ్ అంటించుకునేద్దాము. పెను వేడెక్కే లోపల మనం ఎర్రగడ్డలు అవన్నీ కట్ చేసుకునేసరికి సరిపోతుంది, కాబట్టి స్టవ్ అంటించుకుందాం. ఇప్పుడు ఎర్రగడ్డలు కట్ చేసుకుందాము. ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా ఇక్కడ నేను చిన్నగా కట్ చేయలేదండి, కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నాను. చట్నీకే కదా వేయించుతాం కాబట్టి సరిపోతుంది. ఇక్కడ నేను ఈ సైజు కట్ చేస్తున్నాను. చూడండి ఇలా 2గా వేసేసాను. దీన్ని కొంచెం మీడియం పీసుల్లో ఇలా పెద్దగానే కట్ చేస్తున్నాను. చాలామంది పచ్చళ్ళకి అలానే దంచుతారండి, కాకపోతే మా సైడ్ ఈ చట్నీకి అయితే అట్లానే దంచరు. కావాలంటే సైడ్కి సన్నగా కట్ చేసి పెట్టుకొని తింటారు. అంటే దీనికి ఎక్కువ అలా తినరండి ఈ చట్నీకి, దీనికి వేయించే చేస్తారు. కాబట్టి నేను అలానే వేయించి చేస్తాను. చాలా యూట్యూబ్ ఛానల్లో చూసింటారు దంచి చేసేది, మీరు చూసే ఉంటారు కదా. ఇలా చేసి చూపిస్తే మన వాళ్ళకి తెలుస్తుందని నేను ఇలా చేస్తున్నాను. ఇక్కడ నేను గుప్పిడి పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, ఎందుకంటే చట్నీకి కారము పులుపు అనేది కరెక్ట్గా ఉంటేనే చట్నీ బాగుంటుంది. కాబట్టి నేను గుప్పిడి తీసుకున్నాను. దీన్ని కూడా మనము చిన్న ముక్కలు మీడియంగా ఇలా కట్ చేసుకున్నాము. మీరు అలానే వేసారంటే పట్ అనేసి మొగం మీద పడిపోతుంది నూనెలో వేస్తే, కాబట్టి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇందులో పండుమిర్చి దొరికింది అందుకే వేస్తున్నాను, బాగుంటుందండి పండుమిర్చి. కానీ ఇలా 2గా కట్ చేసుకుంటున్నాను. అలానే వేస్తే అది ఎగిరి మింద పడుతుందండి నూనెలో, కాబట్టి ఇలా కట్ చేసి వేస్తే ఎగరదు, అందుకనేసి ఇలా కట్ చేశాను. ఇప్పుడు బీరకాయ కట్ చేసి నీళ్ళలో వేద్దామండి. చాలామంది తొక్క తీస్తారు, ఇక్కడ చట్నీకి తొక్క తీస్తలేదు. ఈ తొక్కతోనే చట్నీ చేస్తారు, ఐడియా ఉందండి మీకు. ఆ తొక్కతోనే చట్నీ చేసేటప్పుడు మనం తొక్క తీసేదంత ఫలితం ఏముంది, కాబట్టి నేను ఇక్కడ తొక్క తీయడం లేదు. ఇక్కడ పైన మొదలు కొన కట్ చేసి నేను నీళ్ళలో వేసేసి అలానే కట్ చేస్తున్నాను. చూడండి, చాలా బీరకాయలు చేదుగా ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా, ఇక్కడ చిన్న ముక్క కట్ చేసుకుని నోట్లో పెట్టుకుని నమిలినామంటే చేదు అనేది తెలియదు. మామూలుగా బీరకాయ టేస్ట్లో ఉండిందంటే అది చేదు లేనట్లు, కాబట్టి అలాంటి చూడండి మీరు. ఇప్పుడు దీన్ని నీళ్ళలో వేసేస్తున్నాను. అన్ని బీరకాయలు కట్ చేసి వేసేద్దాము. దీన్ని బాగా కడుక్కునేద్దాం. ఎందుకంటే మనం ఇక్కడ తొక్క కూడా తీయడం లేదు కదా, అట్లాంటప్పుడు బాగా రుద్ది కడిగేసినామంటే ఇందులో మన్ను ఏమన్నా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. బీరకాయ ఇట్లా పడుకొని ఉన్నిందనుకో మన్ను ఉంటుంది కదండి, కాబట్టి ఇలా కడిగేద్దాము. ఇప్పుడు చట్నీకి అన్నీ వేయించుకోవాలి కదా, కొద్దిగా ఆయిల్ పడుతుంది.
చాలామంది బీరకాయ చట్నీ చేస్తే పప్పులన్నీ వేశారండి. కాకపోతే నేను ఇక్కడ పప్పులు ఏం వేయడం లేదు, ఒట్టి బీరకాయతోనే చేస్తున్నాను. ఎందుకంటే బీరకాయ చాలా హెల్త్కి మంచిదండి. ఇంకొకటండి, థైరాయిడ్ ఉండే వాళ్ళకి చాలా హెల్త్కి చాలా మంచిది అవుతుంది. ఎందుకంటే అందులో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి బీరకాయ చాలా మంచిది. అలాంటప్పుడు పప్పులు ఏం వేయకుండా ఒట్టి బీరకాయతోనే చేసుకోండి. అది చట్నీ కొద్దిగా కూడా కానీ ఇలా కొద్దిగా పెట్టుకొని తిందాము. ఎక్కువ పప్పులను వేసుకోకూడదండి, గ్యాస్ అవుతుంది. శనగపప్పు ఇవంతా వేసినామంటే. కాబట్టి ఇలా చేయండి. జీలకర్ర కానీ నేను ఇక్కడ వేయడం లేదు. జీలకర్ర నేను ఒడియంలో ఆల్రెడీ వేశాను కాబట్టి తిరగబాతు పెడతాను కాబట్టి నేను జీలకర్ర కూడా వేయడం లేదు. ఇప్పుడు నూనె వేడెక్కింది, మనం ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసుకునేద్దాం. ఇప్పుడు ఇది వేగే లోపల మనం బీరకాయ కట్ చేసుకుందాం. ఇక్కడ బీరకాయ చిన్న చిన్న పీసులు అవసరం లేదండి, పెద్దగానే చూడండి. దీన్ని ఒకటిగా వేసాను కదా, దీన్ని రెండుగా వేసాను. దీన్ని ఇలానే పెద్దదిగా కట్ చేసుకుంటేనే సరిపోతుంది. మనం కూటు ఇలా చేసేటుంటే కొంచెము చిన్న చిన్నగా వేసుకోవాలండి. ఇక్కడ మనం చేస్తున్నది చట్నీ, ఎట్లా మనం మిక్సీ పట్టేదే కదా, కాబట్టి మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకొని దాన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్దగానే కట్ చేసుకుంటే వేగిపోతుంది, మిక్సీ పడతాము. ఇప్పుడు సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదండి, చాలా చోట్ల ఎండలు, ఎప్పుడు ఎండ తక్కువ ఉండేది, బెంగళూరులోనే ఎండ ఎక్కువ ఉంది ఈసారి. కాబట్టి అలాంటప్పుడు మనం బయటంతా తిరిగేసి వస్తాం. అందులో పిల్లలకి వేరే సమ్మర్ వచ్చిందంటే హాలిడేస్ ఇచ్చేస్తారు, పిల్లల్ని బయటంతా తిప్పుకొని వస్తాం కదండి. ఇంటికి వచ్చినప్పుడు మనం వేడొస్తులు తిన్నామంటే బాడీ వేడైపోతుంది. అలాంటప్పుడు ఇలా చలువ చేసే పదార్థాలే చూసి కొన్ని చేసుకున్నామంటే మన బాడీ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి అది ఆలోచించి మనం ఏదేది తినాలి ఏది తినకూడదని కొంచెం ఆలోచించి చేయండి. ఇంకొకటండి, నా ఛానల్ కానీ మీరు ఫాలో అయినారంటే సమ్మర్లో ఏం తినాలి, వింటర్లో ఏం తినాలనేది నేను చేసి చూపిస్తానండి. ఇంకొకటండి, డిఫరెంట్ వంటలు చేసి చూపిస్తాను. మీరు నా ఛానల్ ఫాలో అయినారంటే చాలండి, మీకు మంచి వంటలు అనేది నేను చేసి చూపిస్తాను. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేసినారో అంతమందికి నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇప్పుడు ఇది వేగిందండి, ఈ బీరకాయ వేసుకునేద్దాము. ఇంకా 3 తునకలు ఉన్నాయి, ఇది కట్ చేసి వేసుకునేద్దాం, సరిపోతుంది. చాలామంది టైం చాలా వేస్ట్ చేస్తారండి తెలియకుండా ఇలా చేయాలనేసి. అలాంటి వాళ్ళకి నా వీడియో చూసినారంటే వంట అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా బీరకాయ చట్నీ నైటే చేసి పెట్టుకున్నా కానీ పొద్దున్న లంచ్ బాక్స్కి ఈజీగా వెతుకొని పోవచ్చండి. కాబట్టి ఇలా చేసుకోండి. నైటే మీకు టైం ఉన్నింది అనుకో, నైట్ ఎలాగో టైం ఉంటుంది, కాకపోతే మనము ఆఫీసులకు వెళ్ళి పనికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి టయర్డ్ అయిపోయింటారు, అంతేగాని మనకు టైం అయితే చాలా ఉంటుందండి. అలాంటప్పుడు 15 నిమిషాలు టైం తీసుకున్నారంటే ఈ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ తెల్లగడ్డలు కూడా వేసేద్దాము. ఇప్పుడు చాలామంది పొద్దున్న లంచ్ బాక్స్ అని చేస్తారండి, ఆ లంచ్ బాక్స్ అనేది సాయంకాలంకి కూర అయిపోయిండొచ్చు. అలాంటి వాళ్ళు పాపం చాలామంది తినేదానికి లేకుండా ఏదో ఒకటి చేసుకొని బయట తెచ్చుకొని తింటారు కదండి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఇలా చట్నీ చేసి పెట్టుకున్నారంటే నైట్ చేసినారనుకోండి, నైట్ రైస్ కానీ ఇడ్లీ కానీ దోశ కానీ ఏదో ఒకటి వేసుకొని దీన్ని తినేసి, ఇదే చట్నీ ఉన్నిందంటే రేపు పొద్దున్నకి లైట్ టిఫిన్ ఏదైనా చేసుకొని ఈ చట్నీకి రైస్ పెట్టుకున్నామంటే అది లంచ్ బాక్స్ అయిపోతుంది కదా. అలా ప్రిపేర్ చేయండి. ఇప్పుడు టమాటాను కడిగి కట్ చేసుకునేద్దాము. దీన్ని కూడా అంతే అండి, కొంచెం పెద్ద పీసులే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. కొద్దిగా కరివేపాకు వేద్దాము, అలానే కొత్తిమీర కొద్దిగా, అలానే కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ కలిపేద్దాం. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టేద్దాం, మగ్గుతుంది బాగా. ఇప్పుడు మామిడికాయ కట్ చేసుకుందాము, కడిగేసినానండి. ఇప్పుడు ఇది తీసేస్తాము. ఇది మొన్న ఊరికి పోయినప్పుడు ఊర్లో తెచ్చినాను మామిడికాయ కూడా, దీంతో గింజ ఉంటుంది కదా, ఈ గింజని తీయేద్దాం. ఇది కూడా అంతే అండి, మీడియంగా కట్ చేసుకుందాము, ఇది కరిగిపోతుంది. ఇది బాగా వేగుతాం కదా, అప్పుడు కరిగిపోతుంది. మనం మిక్సీ పడతాం కాబట్టి మెదిగిపోతుంది బాగా. ఇక్కడ
మీడియం సైజు చిన్నదిగానే తీసుకున్నానండి మామిడికాయ. ముక్కాల భాగం మామిడికాయ వేస్తున్నానండి. అదే మీరు చింతపండు అయితే చిన్న ఉసిరికాయ సైజు వేసుకుంటే సరిపోతుందండి. మామిడికాయ కాబట్టి చింతపండుకి మామిడికాయకి కంపేర్ చేస్తే ఇది కొంచెం పులుపు తక్కువే కాబట్టి నేను మామిడికాయ ముక్కాల భాగం వేస్తున్నాను. ఇంకొక 2 మామిడికాయ కూడా పెద్ద మామిడికాయ కాదు, చిన్న మామిడికాయ, అందుకే ముక్కాలు వేస్తున్నాను. అదే పెద్ద మామిడికాయ అయితే అర్థమే సరిపోతుందండి. ఇక్కడ ముక్కాలు వేస్తున్నాను. ఇది కూడా ఇందులో వేసేద్దాము. ఇప్పుడు దీన్ని కలుపుకునేద్దాము. ఎందుకంటే మనకు మామిడికాయ కూడా మగ్గాలి కదా, బీరకాయతో పాటు మామిడికాయ మగ్గాలి. బీరకాయ టమోటా ఇవంతా కాల భాగం వేగినాక ఇంకా ముక్కాల భాగం వేగాలన్నప్పుడు మామిడికాయ వేసుకునేయండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కలిపేసాను. మనం కొత్తిమీర చిన్నగా కట్ చేసింటే ఇట్లా కనిపించేదేమో, కాకపోతే నేను మిక్సీ పట్టేదే కదా అనేసి ఇలానే వేసాను. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇక్కడ బీరకాయ మగ్గ నేను పెట్టాను కదండి, పెట్టేసి ఆ లోపల నేను ఇక్కడ 2 ఎర్రగడ్డలు కట్ చేసినాను. ఇది ఎందుకు అంటే మునగాకు తాలింపుకి, అలాగే ఇంకొక పెద్ద సైజు ఒక ఎర్రగడ్డ కట్ చేసినాను బీరకాయ చట్నీ తాలింపుకి. ఈ 2 అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇప్పుడు ముక్కాల భాగం మగ్గిపోయిందండి, ఇంకొక కాల భాగం ఉంది, అది మగ్గిపోతే మనం మిక్సీ పట్టేసేదే. నేను ఈ చట్నీ చేసుకుంటేనే ఎర్రగడ్డలు కట్ చేసుకునేస్తున్నాను, అలానే సంగటికి కూడా పెట్టేస్తున్నానండి. సంగటికి పొద్దునే బియ్యం నానబెట్టినాను నిద్ర లేస్తానే, కాబట్టి అది స్టవ్ అంటి చేస్తున్నాను. ఇప్పుడు ఇది మధ్యకి ఇంకొక 5 నిమిషాలు పడుతుంది కదండి. ఆ టైంలో మనం ఖాళీగా ఎందుకు ఉండేది, సింపుల్గా ప్లెయిన్ మజ్జిగ చేస్తున్నాను, అది ఎలానో చూద్దాం. చూడండి, ఇక్కడ కొద్దిగా పెరుగు తీసుకున్నాను. ఇందులోనే రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాము, అలాగే కొద్దిగా ఇంగు వేసుకుందామండి. ఎండ ఎక్కువ ఉంది కదండి, ఇలా మజ్జిగ చేసుకున్నామంటే పొద్దున టిఫిన్ అయినాక ఒక గ్లాస్ ఇచ్చినామంటే వాళ్ళకి చలవ చేస్తుంది, బాగుంటుంది, బాడీ హీట్ తగ్గిస్తుంది. కాబట్టి ఇలా నేను వీలైనప్పుడంతా ఇలా మజ్జిగ చేస్తూనే ఉంటాను. కాకపోతే ప్రతిసారి మనం మసాలా పెట్టి చేయలేము కదా, ఇలా సింపుల్గా సాల్ట్ ఇంగు వేసుకున్నామంటే కూడా మజ్జిగ బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని బ్లెండర్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం మజ్జిగ బ్లెండర్ పట్టేసినాం పెరుగు. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాము. నేను చూడండి కాల భాగం పెరిగేసిన అంటే 1.5 భాగం నీళ్ళు వేసినానండి. ఇలానే తాగాలండి, అలా తాగేదాని వల్ల నీళ్ళు చాలామందికి ఇష్టమవుదు. అలాంటప్పుడు ఇలా మజ్జిగ చేసుకొని తాగితే కూడా మన బాడీకి ఇంత నీళ్ళు తీసుకోవాలని ఉంటుంది కదా, అలాంటి టైంలో ఇదిను లెక్క వస్తుంది. చూడండి, మన సింపుల్ మజ్జిగ రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు మన బీరకాయ చట్నీ చూద్దాం. మన బీరకాయ చట్నీ కూడా వేగిపోయిందండి. చూడండి, ఇక్కడ మామిడికాయ కూడా బాగా మెత్తగా అయిపోయింది, కనిపిస్తుందా? చూడండి, మన మామిడికాయ కూడా మెత్తగా అయిపోయింది, గుజ్జుగా వచ్చేస్తుంది నలిపితే. ఇలా వేగిపోయిందంటే ఇంక అయిపోయినట్లే. దీనికి రుచికి సరిపోయినంత కల్లుప్పు వేసుకుందాము. రుచికి సరిపోయినంత కల్లుప్పు. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చేసినామంటే మన చట్నీకి పోపు పెట్టుకున్నామంటే అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. మన చట్నీకి అన్నీ వేయించేసినామండి. బీరకాయ అనేది చల్లగా అయితేనే మనం మిక్సీ పట్టేకైతుంది. ఆ లోపల మన చేతులు ఖాళీగా ఉంది, మన స్టవ్ ఖాళీగా ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనము మునగాకు తాలింపుకి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మునగాకు తాలింపు చేద్దాము. ఇప్పుడు ఇక్కడ పెనం పెట్టేసినాను, స్టవ్ అంటిద్దాము. ఇప్పుడు స్టవ్ వేడెక్కే లోపల మనకు కావాల్సినవన్నీ తీసుకుందాం. ఇది చూడండి, ఇక్కడ మనం మునగాకు తాలింపుకి ఫస్ట్ పల్లీలు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని వేయించి పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్నామంటే ప్రతి ఒక్క వెజిటేబుల్ తాలింపుకి వేస్తానండి నేను ఈ పొడి. ఇది వేస్తాను, కొబ్బరి వేస్తాను. కాబట్టి ఇప్పుడు నేను అప్పుడప్పుడు చేసుకోలేను కదండి, ప్రతి ఒక్కసారి చేసేటప్పుడంతా చేయాలంటే ఈ పౌడరు మనకు టైం పడుతుంది. కాబట్టి ఇలా చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ ఉంటుందండి నిలువ పెట్టుకుంటే. బయటనే పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బయట పెట్టుకుంటేనే 1 మంత్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని వేయించుకునేద్దాం. ఇందులోనే ఉప్పుడు ఎండుమిరపకాయలు తీసుకున్నాను, ఇవి వేయించుకునేద్దాము. ఇక్కడ నేను 1/2 కేజీ శనగగింజలు తీసుకున్నానండి. 1/2 కేజీలకి ఎంత ఎండుమిర్చి వేయాలో కూడా చూపిస్తాను మీకు. ఈ ఎండుమిర్చి వేసేదాని వల్ల మనం మిరప్పొడి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకునేద్దాం.
చూడండి ఈ సైజు మిరపకాయలు 20 మిరపకాయలు తీసుకున్నానండి. అర్ధ కేజీ పల్లీలు కదా, దానికి సరిపోయినంత మిరపకాయలు. ఇప్పుడు ఇది మిరపకాయలు ఇందులో వేసి వేయించి మనం పౌడర్ చేసుకుంటాము కాబట్టి అలాంటప్పుడు ఈ పౌడర్ వేసేటుంటే మనం కారపొడి వేయాల్సిన అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది. చూడండి ఇది టైం ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నాం అనుకో, తాలింపు ఉడకపెట్టుకున్నామా, కాయలు వేయించుకున్నామా, తాలింపు పెట్టుకున్నామా, ఈ పౌడర్ వేసినామా, దించుకున్నామా, తాలింపు సింపుల్గా అయిపోతుంది. కాకపోతే రసంకి, సాంబార్కి, పప్పుకి కాంబినేషన్ సూపర్ డూపర్ కాంబినేషన్ అండి ఈ తాలింపు అయితే. కాబట్టి మా సైడ్ ఎక్కువ పల్లీలు వేసే చేస్తారు, ఒక్కొక్క పక్క ఒక్కొక్కలాగా చేస్తారండి తాలింపు. నేను ఇది ఒక్క తాలింపే అని చెప్పను, ఎక్కువ చేసేదంటే మా ఇంట్లో ఈ తాలింపే. కాకపోతే ఇక్కడ కొబ్బరి వేసి చేసేది, మామూలుగా ప్లెయిన్గా చేసేది, మామూలుగా టమోటా వేసి చేసే తాలింపు అన్నీ చేస్తారండి. ఏ ఊర్లకో వెళ్తాము, కర్ణాటక వస్తే కర్ణాటకలో ఒక పల్లి ఉంటుంది, తమిళనాడుకి వెళ్తే తమిళనాడులో ఎక్కువ ఈ పల్లీల పొడి చేయరండి, టమోటా వేసి చేస్తారు తాలింపు, ఆ తాలింపు ఉంటుంది. మన ఆంధ్ర సైడ్ వచ్చినామంటే ఇది ఉంటుంది. కాబట్టి అన్నీ పెట్టినామంటే అన్ని పక్కల పోయినప్పుడు తృప్తిగా తినచ్చు. కాబట్టి నేను అన్ని ఆల్ మిక్స్ వేస్తానండి. ఇప్పుడు దీన్ని వేయించుకుందాము. ఇప్పుడు సగం వేగిందండి, మిరపకాయలు వేస్తున్నాము. ఏంది సగం అంటుంది అక్క, తెల్లగానే ఉంది అనుకుంటున్నారా? ఇక్కడ నేను సిమ్లో పెట్టే వేయించుకుంటున్నానండి. బాండ్లీ ఇంకొకటి అండి, సిమ్లో పెట్టేటప్పుడు బాండ్లీ ఎక్కువ ఉడుకునిందంటే సిమ్లో పెట్టి వేయించాలంటే పల్లీలు అనేది బాగా వేగుతుంది. కాకపోతే చాలామందికి నల్లగా ఉంటే నచ్చదు, ఇలా తెల్లగా ఉంటే ఇష్టపడతారు. నాకైతే పల్లీలు ఇలా తెల్లగానే ఉండాలి, కాకపోతే బాగా వేగాలి. దాని ట్రిక్ ఏమంటే పెనం అనేది వేడి ఎక్కువ ఉండాలి, సిమ్లో పెట్టుకొని మనం అన్ని పనులు చేసుకుంటూ వచ్చి అట్టా ఇట్టా కలిపెట్టినామంటే అదే అయిపోతుంది, మనకు మిగిలిన పనులు అయిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని వేయించుకుంటేనే పోయి నా కూతురికి తల కూడా దువ్వేసి వచ్చినానండి. కాబట్టి అలా సిమ్లో పెట్టుకొని చేసామంటే మనకు టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు కలబెట్టుకుందాము. మన పల్లీలు అనేది వేగిపోయిందండి, ప్లేట్లో తీసుకునేద్దాం. ఇప్పుడు ఇదే పెనంలోనే మనం మునగాకు తాలింపు పెట్టుకుందాము. ఫస్ట్ నూనె వేసుకుందాము. ఇందులోనే కొద్దిగా ఆవాలు, ఇందులో ఉద్దిపప్పు, శనగపప్పు కావాలంటే వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వేయడం లేదు, నేను ఇక్కడ డైరెక్ట్గా ఆవాలు వేసేసి ఎర్రగడ్డ వేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ వేయడం లేదు. ఆవాలు బాగా చిట్లా పట్ల అనాలి. ఇప్పుడు ఆవాలు బాగా సౌండ్ వచ్చిందండి, సౌండ్ వచ్చిందంటే బాగా వేగినట్లు అర్థము. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా వేయించుకుందాము. ఇప్పుడు ఇది వేగుతూ ఉంటుందండి, దీని పాటికి ఇది వేగుతూ ఉంటుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఇక్కడ చల్లారిపోయిందండి, మన బీరకాయ అనేది బాగా చల్లారిపోయింది. చూడండి నేను చేయగానే పెడుతున్నాను, చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇక్కడ మిరపకాయలు కూడా నేనేం తీస్తా లేదండి, నేను ఎందుకంటే కరెక్ట్గా వేసినాను కాబట్టి నాకు ఈ మిరపకాయలు ఆల్రెడీ తెలిసింది, అట్లానే వేస్తున్నాను. మీకేమైనా ఎక్కువ అనిపిస్తే కొన్ని మిరపకాయలు తీసేసి కొంచెం మిక్సీ పట్టేసి కొంచెం టేస్ట్ చూడండి. మిరపకాయలు కారం తక్కువ అనిపిస్తే మిరపకాయలు వేసుకోండి. చాలామంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మీరు తక్కువ అంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ అంటే ఇంకా కొన్ని వేసుకోండి. ఇక్కడైతే మేము మీడియంగా తింటామండి, కారము ఎక్కువ తినము తక్కువ తినము, మీడియంగా తింటాం కాబట్టి నేను కరెక్ట్గా వేసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు వేద్దాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందామండి. ఎర్రగడ్డ కూడా ఏగింది బాగా. ఇప్పుడు ఇందులో మునగాకు వేసుకునేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేస్తామండి. ఈ మునగాకు అనేది బిన్నే వేగిపోతుంది. ఇది పెనం నిండా వేస్తే కూడా కొద్దిగా అవుతుందండి మునగాకు అనేది. ఇలా కలబెట్టేసినాక ఒక 2 నిమిషాలు మూత పెడదామండి. ఇప్పుడు చట్నీ మిక్సీ పట్టేద్దాం. స్విచ్ చేయకుండా పడుతూ ఉండ. చూడండి ఈ మాత్రం పట్టుకుంటే సరిపోతుంది. మనం ఇంకోటి అండి రోట్లో చేసుకుంటే ఇంకా బాగుండి ఉంటుంది, కాకపోతే పొద్దున్న టైం లేదు అందుకే మిక్సీ వేసేసాను. ఇప్పుడు ఇది 2 నిమిషాలు అని చెప్పాను కదా, దీన్ని చూద్దాము. చూడండి ఇది బాగా కొంచెం వేగింది. ఇప్పుడు దీంతో కొద్దిగా నీళ్ళు చల్లుకుందామండి. కొద్దిగా నీళ్ళు చల్లుకొని ఇంకొక 3 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెంగా నా చేతిలో 3 సార్లు ఇట్లా పోసినానండి, పులుగా కదా అర్ధమే.
ఇప్పుడు దీన్ని ఇంకొక 3 నిమిషాలు పెట్టుకుంటే ఇది అయిపోతుంది. మనం లాస్ట్లో శనగగింజలు పొడి వేసి దించుకోవచ్చును. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దాం, రుచికి సరిపోయినంత సాల్ట్. కూరాకులకి ఎప్పుడు చూసి వేసుకోండి సాల్ట్ అనేది. కూరాకులకి వేసినామంటే అది ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు నీళ్ళు చల్లినాం కదండి, ఈ స్టేజ్లోనే ఇప్పుడు ఈ తెల్లగడ్డలు చూడండి ఇన్ని తీసుకున్నాను, దీన్ని దంచి అందులో వేసేద్దాం. ఈ తెల్లగడ్డ కూడా ఇలా దంచుకుంటే సరిపోతుందండి, మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దండి, బాగుండదు. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కలబెట్టేద్దాము. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 3 నిమిషాలు ఉంటే శనగగింజలు పొడి వేసి దించేస్తాం. పోపుకి నూనె పెట్టేసినానండి, వేడైంది. ఇప్పుడు చూడండి వడిము కూడా ఎక్కువ వేసినాను బాగుంటుందండి, మీడియంగా వేసుకోవాలి. అది ఎట్లా వేయాలో కూడా నేను చూపిస్తాను మీకు చట్నీలకి. ఇప్పుడు ఈ వడిము వేసినాం కదా, దీన్ని వేయించుకుందాము. చూడండి మన గోల్డ్ కలర్లో వస్తుందండి వడిము. అలా వచ్చినప్పుడు మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఎర్రగడ్డలు, ఇవి వేసేద్దాము. ఇప్పుడు ఇది వేస్తాం. చూడండి మనం ఈ వడిము వేసే దానివల్ల ఎన్ని పనులు తగ్గిస్తుందో. దీనికి పోపు పెట్టేటప్పుడు జీలకర్ర వేయాల్సిన అవసరం లేదు, ఇంగు వేయాల్సిన అవసరం లేదు, అలాగే ఎర్రగడ్డలు లేదన్నా సరిపోతుంది. కాకపోతే నేను టైం ఉంది, పాపకి ఎర్రగడ్డలు కల్పించడం వల్ల బాగా తింటుందనేసి ఎర్రగడ్డలు కొంచెం వేసినాను. ఇలా వడిము ఒక్కటి ఉంటే చాలండి, తిరుగుబాతు అనేది ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఆ వడిములోనే అన్నీ ఉన్నాయండి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ఉద్దిపప్పు, ఇవన్నీ ఉన్నాయండి. కాబట్టి వడిము అనేది చేసుకోండి, చాలా భిన్న అయిపోతుంది. నాన్ వెజ్లు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు చట్నీ వేసుకునేద్దాము. చట్నీ చాలా పేస్ట్ లాగాను చేసుకోవద్దండి, ఈ మాదిరి చేసుకోండి సరిపోతుంది. మనము పప్పులు ఏమి వేసి వేయించుకున్నాను, చూడండి ఎంత చట్నీ వచ్చిందో. ఇప్పుడు మనము స్టవ్ ఆపేస్తున్నాము, ఇది వేగాల్సిన పని లేదు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి మన పల్లీల పొడి ఇలా చేసుకుంటే సరిపోతుంది. చాలా నున్నగాను చేయొద్దు, చాలా బరకగాను చేయొద్దు. బరకగా ఉంటేనో బాగుంటుంది, నున్నగా చేస్తే బాగుండదండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చూద్దాము. చూడండి బాగా వేగిపోయింది మునగాకు. మనం నీళ్ళు చల్లాం కదా, ఆ నీళ్ళు కూడా బాగా ఈడ్చుకునేసింది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు చూడండి దీనికి పల్లీల పొడి వేస్తున్నాను. 1 2 3 ఇక్కడ 3 కట్టలు తీసుకున్నానండి మునగాకు. ఆ 3 కట్టలు తీసుకుంటేనే అంతే ఆకయింది. ఇక్కడ నేను 3 స్పూన్లు వేసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కానీ వేసుకోవచ్చును, లేదా మీకు ఇంకా తక్కువ కావాలంటేనూ వేసుకోవచ్చును. ఈ స్టేజ్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. మునగాకు అనేది ఒక్కొక్కసారి చేదుగా ఉంటుంది. మన పిల్లలు తినకపోయినా కానీ అండి మనం ఏదో ఒకటి చెప్పి తినిపించాలి. మరీ వినలేదంటే వంట లెక్క చెప్పింది తినమనేసి తింటే దాంతో చాలా బెనిఫిట్ ఉందంట, మన హెల్త్ బాగుంటుందంట. జ్వరము, జలుబు, దగ్గు ఇలాంటివి రాదని చెప్పండి, అప్పుడు తింటారు పిల్లలు. చూడండి మన మునగాకు తాలింపు అయిపోయింది. సింపుల్గా చేసినాము, ఫాస్ట్లోనూ చేసినాము. మనం మునగాకు తాలింపు అనేది అయిపోయింది. ప్లేట్ పెట్టేద్దాం. ఇప్పుడు మన లంచ్ బాక్స్కి వేసుకునేద్దాము. ఇప్పుడు చట్నీ వేసుకుందాము. ఇప్పుడు మునగాకు తాలింపు వేసుకుందాం. అలాగే సంగటి వేసుకున్నామండి. ఈరోజు లంచ్ బాక్స్ వచ్చి బీరకాయ చట్నీ, సంగటి, రైసు, తాలింపు అండి మునగాకు. ఇప్పుడు తాగడానికి మజ్జిగ. చూసారు కదండి, ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడదు. మీరు రాజీ పడకండి. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరొక హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.